యేసే మిమ్మల్ని అడుగుతున్నాడు. అదేంటంటే, నేను ఆ కార్యమును జరిగించగలనని నీవు నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు యేసే జరిగిస్తాడని? ఆయన జరిగించగలడని మీరు నమ్ముతున్నారా? అయితే 2000 సంవత్సరాల క్రితం ఆయన వారితో ఏ మాట పలికాడో మరలా అదే మాట ప్రభు నీతో పలుకుతున్నాడు. నీ నమ్మిక చొప్పునది నీ జీవితంలో కలుగునుగాక. నీ నమ్మిక చొప్పునది నీ జీవితంలో జరుగునుగాక. ఒక విషయాన్ని మీరు నమ్మండి. నీ జీవితంలో ఆయన నమ్మితే ఎలా నమ్మాలో తెలుసా? ఏ మనిషి ఇది చెయ్యలేడు నా ప్రభు తప్ప అనే అంతగా నువ్వు నమ్మాలి. హెబ్రీ 13:5 అదే చెప్తుంది. నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారిమై ఉన్నాము. అంటే మనిషి నాకేం చేయగలడు నా ప్రభు తప్ప. ఒక మాటలో నేను చెప్పనా, విశ్వాసము ద్వారానే వాగ్దాన ఫలమును మనం పొందుకోగలం. మీరు హడావిడి చేసేకండి. ఎక్కువ కొంతమంది చూస్తే నాకు భలేగా నవ్వుతూ ఉంటది మాట. ఎక్కువ హడావిడి చేసేస్తే కార్యాలు జరగవు. నువ్వు నార్మల్గా ఉండు, కానీ గుండె లోతులో మాత్రం దేవుడు జరిగిస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడు జరిగిస్తాడు అనే విశ్వాసం, ఆయన వల్ల జరుగుద్ది అన్న విశ్వాసం, ఆయన మాత్రమే చెయ్యగలడు అనే విశ్వాసం.